లేదు కోయిలి, నా మనసు ఎందుకో ఆ పాపే నా పాప అని చెప్తోంది. అమ్మా, మీరు ముందు పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. యశోద యశోద ఇక్కడికొచ్చిందేంటి? అంటే తని పాప మా దగ్గరుందని తనకి తెలిసిపోయిందా? దీన్ని వదలకూడదు ఈరోజు. మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదులే, చిన్న పని. నీకెప్పుడు పనులుంటూనే ఉంటాయి. అసలే పాప ఇక్కడ ఏమీ పట్టుకోవట్లేదని మేం బాధపడుతుంటే నువ్వుండు, ఏదో ఒకటి పట్టుకుంటుంది. భగవంతుడా, ఈరోజు అది నా చేతుల్లో తప్పించుకుంది. సరే సరే, కూర్చోండి. అమ్మా, మీరిద్దరూ కూర్చుంటే పూజ కానిద్దాం. కూర్చోండి. కూర్చోండి. అమ్మా, పాపను అలా కింద వదిలిపెట్టండమ్మా. ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః. ఓం క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతేమో. చూడు చూడు, అది కూడా చూడమ్మా. వీళ్ళు యశోద కోసమే వచ్చినట్టున్నారు. వీళ్ళ నుండి యశోదని కాపాడాలి. పాప భగవద్గీతని పట్టుకుంది అంటే ఈ పాప లోక కళ్యాణం కోసం పుట్టిందమ్మా. అమ్మా, పాపకి అక్షంతలు వేసి ఆశీర్వదించండి అమ్మా. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్నపూర్ణాదేవి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. ఏమైంది? ఏమన్నా? రామయ్య తండ్రి వాళ్ళు వచ్చారా? వాళ్ళని పట్టుకొని గట్టిగా 4 తగిలిస్తే నిజమేంటో కక్కుతారు. పద. ఇప్పుడు రామయ్య తండ్రి వాళ్ళని చూపిస్తావా లేదా? వాళ్ళని పట్టుకుంటే ముందు నా గతం తెలుస్తుంది. నా గతం తెలిస్తే నా పాప ఎక్కడుందో నాకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని వదలకూడదు. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. ఎలాగైనా దాన్ని పట్టుకొని ఈ భూమి మీదే లేకుండా చేయాలి. లాభం లేదండి. ఊర్మిళ మనల్ని చూసిందంటే చంపేస్తుంది. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఆ తర్వాత యశోదను పట్టుకుందాం. అవును సారంగి, వాళ్ళు ఎక్కడున్నారో చూపిద్దు గాని పద. పద. తప్పించుకున్నట్టున్నారు. వాళ్ళు దొరుకుంటే చాలా బాగుండేది సారంగి. సాయంత్రం లోపు మీరెప్పుడైనా రావచ్చమ్మా. అందరికీ భోజనాలున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. పంతులు గారు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? పూజ
పూజ కూడా ఉందన్నారు. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు కదా, ఎవరు లేరేంటి? అంటే ఊర్మిళ ఇక్కడికి వచ్చిందా? అప్పుడు అంటే పాప అంటే నా కడుపున పుట్టిన పాప, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. చింతల్లి, ఊర్మిళ, ఇక మీదట నా పాపని వదులుకోను. నిన్ను వదలను ఊర్మిళ, నిన్ను వదలను. నువ్వేం కంగారు పడకు దేవకి. యశోదకు తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలిసే అవకాశమే లేదు. నేను చెప్తున్నాను కదా. ఆ రామయ్య తండ్రి జానికమ్మలు ఎక్కడైనా యశోదకి కనిపించి నిలదీసి నిజం కక్కిస్తే అప్పుడేం చేస్తావురా? దేవకి, నీ భయం అదే కదా. అతి త్వరలోనే రామయ్య తండ్రిని జానకమ్మని ఈ చుట్టుపక్కలే లేకుండా చేస్తాను. నువ్వేం కంగారు పడకు. ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి. వీలైనంత త్వరగా నువ్వు ఆ యశోద మెడలో తాళి కట్టాలి. నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే, యశోద పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లన్నీ ఆ రామయ్య తండ్రి జానకమ్మ దగ్గర నుంచి తీసుకురావాలి. అవి నా దగ్గరైతే జాగ్రత్తగా దాచిపెడతాను. అవి మన చేతికొచ్చిన మరుక్షణమే నువ్వు దాని మెడలో తాళి కట్టేశాయి. అప్పుడు అది చచ్చినట్టు కుక్కిన పెన్లా ఈ ఇంట్లోనే పడుంటుంది. దానికప్పుడు మనం తప్ప వేరే గతుండదు. అర్థమైందా? అర్థమైంది దేవకి. మా మేడం ఫోన్ చేసింది దేవకి. హలో మేడం. ఎక్కడ చచ్చావురా? నేను బయట ఉన్నాను మేడం. ఆ యశోద నాకు గుడిలో కనిపించిందిరా. యశోద గుడిలో కనిపించిందా? అవును. దానికి నేనెవరో తెలిసిపోయినట్టుంది. అందుకే అది నేను గుడిలో నా మనవరాలి బారసాల చేస్తుంటే అది ఇక్కడికొచ్చింది. ముందు దానికి నిజం తెలిసిందో లేదో తెలుసుకో. వెంటనే దాని కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడికి తీసుకురా. అలాగే మేడం. ఆ రామయ్య తండ్రి జానకమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు. యశోదని పట్టుకుని నా దగ్గరికి తీసుకురా. దాన్ని ఈ భూమి మీదే లేకుండా చేద్దాం. ఏంట్రా, ఏం మాట్లాడావు? అంటే అది ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం. సరే వెళ్ళు. ఏమైందిరా? ఊర్మిళకి యశోద దొరికిందా? మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టున్నారు. యశోద మాత్రం ఊర్లోనే ఉందంట. యశోదని వెంటనే తీసుకొనొచ్చి తనకి అప్పచెప్పమంటుంది మేడం. తను యశోదని చంపేస్తానంటుంది. అది జరగకూడదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. సరే దేవకి,
నేను వెళ్లే ముందు యశోదను అక్కడి నుంచి తప్పిస్తాను. వెళ్ళు. హరి, నువ్వు నాతో వచ్చి ఉండాల్సింది. అక్కడ జరిగింది చూస్తే నువ్వే షాక్ అయ్యేవాడివి. అవసరం లేదు. నేనక్కడికి రాకపోయినా అక్కడేం జరిగిందో నీ మొహంలో కనిపిస్తుంది. ఇప్పుడేం చూసావు? గుళ్ళో నా ఆనందాన్ని నువ్వు చూస్తుండాల్సింది. అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చంటి పిల్లలు ఎక్కడైనా పువ్వులనో, బంగారాన్నో, బుక్స్నో లేదా డబ్బులనో ఏదో ఒకటి పట్టుకుంటారు. కానీ ఆ పాప వాళ్ళ అమ్మ మేకప్ కిట్ పట్టుకోమంటున్నా, వాళ్ళ అమ్మమ్మ బుక్స్ ని పట్టుకోమంటున్నా, డబ్బుల్ని పట్టుకోమంటున్నా వాటిని దాటి ఉన్నట్టుండి నా వైపు చూసింది. అలాగే పోసి నవ్వులతో నవ్వుకుంటూ వచ్చి నా పాదాల్ని టచ్ చేసి నన్ను ఎత్తుకో అన్నట్టు చూసింది తెలుసా? ఆ పాప నా వైపు వస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఆ పాప నన్ను టచ్ చేసినప్పుడు నాలో కలిగిన ఆ ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడూ కలగలేదు. వాళ్ళంతా పులకరించింది అంటారు కదా, అలా. ఇంకా చెప్పాలంటే ఏ జన్మలోనో మాకేదో అనుబంధం ఉందనిపించింది. కాదు, ఈ జన్మలోనే ఉందనిపించింది. ఏమంటున్నావు యశోద? అవును హరి. ఆ పాప నా పాప ఎందుకు కాకూడదు? యశోద, పాపేదో అనుకోకుండా వచ్చి నీ కాళ్ళు పట్టుకుంది అంతే. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. అలా అనుకో హరి. యశోద ప్లీజ్. ఆ పాప ఎవరి పాప? వాళ్ళు ఎంతో ప్రేమగా ఫంక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాప కాకపోతే ఎందుకు అంతలా చేసుకుంటారు? అసలు నీ పాప వాళ్ళ దగ్గర ఎందుకుంటుంది? ఒకసారి ఆలోచించు. నువ్వెని చెప్పినా నాకెందుకు ఆ పాప నా పాపే అనిపిస్తోంది హరి. ఏమైంది యశోదకి? ఎప్పుడూ లేనంత వింతగా ఈరోజు ప్రవర్తిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు హరి? నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అయ్యో లేదు యశోద. నువ్వేమనుకున్నా పర్వాలేదు హరి. కానీ ఎందుకో మళ్ళీ ఆ పాపను చూడాలనిపిస్తోంది. ఆ పాప చేతి స్పర్శని ఆస్వాదించాలనిపిస్తోంది. ఆ పాపని గుండెకి హత్తుకున్నప్పుడు నా మనసెంత సంబరంగా ఉందో తెలుసా? నేను ఇన్ని రోజులుగా పడుతున్న కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను మన ఊళ్ళో ఎంతో మంది పిల్లల్ని ఎత్తుకున్నాను, ఆడించాను. కానీ ఇలాంటి ఫీలింగ్ వాళ్ళందరినీ ఎత్తుకున్నప్పుడు ఒక్కసారి కూడా నాకు కలగలేదు. ఫస్ట్ టైం హరి, ఫస్ట్ టైం ఇలా. ఒక్కసారి మనం వచ్చినా చూపించిన హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి ఎందుకు యశోద? అక్కడ ఇప్పుడు హాస్పిటల్ లేదు కదా. అక్కడ హాస్పిటల్ లేకపోవచ్చు, హాస్పిటల్ తాలూకా వాళ్ళు లేకపోవచ్చు. కానీ ఆ దేవుడి దయవల్ల ఆ హాస్పిటల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించినా, దయాగారు లాగా ఏ ఒక్కరు మనకి హెల్ప్ చేసినా చాలు. మనం ఏ చిన్న క్లూ కూడా వదలకూడదు హరి. ఆ హాస్పిటల్కి నాకు ఉన్న సంబంధం గురించి క్లారిటీ వస్తే కానీ నా పాప ఎక్కడుందో తెలిసే అవకాశం లేదు. నా పాదాలు పట్టుకుని నన్నెత్తుకోమని చూసిన నా పాప కాదో తెలిసిపోతుంది హరి, తెలిసిపోతుంది కదా. సరే యశోద, తప్పకుండా వెళ్దాం. నీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను యశోద. మనకేమో ఆ యశోద కనిపించలేదు.
ఆ ఊర్మిళ ఇచ్చిన గడువు అయిపోతుంది. యశోద నా ఊర్మిళ వెతికించుకుంటుంది. నిన్న సుబ్బరాజుగాడు వచ్చి బెదిరించాడని చెప్పాను కదండి. ఖచ్చితంగా వాడైనా వస్తాడు. పాపిచ్చి రాయువు అంటారు. మనం అనుకోగానే వీడొచ్చాడు చూసారా? ఏంటి ఇద్దరు కులసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు? సరే, ఈ కబుర్లేవో ఊర్మిళ మేడం ముందు చెబుతురు కానీ పదండి. మేడం మిమ్మల్ని తీసుకుని రమ్మంది. ఎందుకని అలా సిల్లీ క్వశ్చన్ వేస్తావేంటి రంగమ్మ? నిన్నటితో మీకిచ్చిన 7 రోజుల గడువు పూర్తయిపోయింది. అందుకే మీ ఇద్దరిని తీసుకుని రమ్మంది. మామిడికాయలు సరిగా కాయట్లేదంట. మామిడి చెట్టుకు మీ ఇద్దరిని ఎరువుగా వేయమని చెప్పింది. మేము ఊరెళ్ళిపోయామని చెప్పు. నేను అమ్మకి నమ్మిన బంటుని. నాకు అమ్మ దగ్గర అబద్ధం ఆడడం రాదు. పొరపాటున నేను అబద్ధం ఆడానని తెలిస్తే అమ్మ నన్ను చంపేసి అదే మామిడి చెట్టుకి నన్నెరువుగా వేస్తుంది. ఏ రంగమ్మ, నేను నీకు ఇచ్చిన ఆఫరు మీ ఆయనకి చెప్పలేదా? చెప్పింది. అయితే ఏంటి? 1 కాదు 2 కాదు 20 ఏళ్ళు 20 ఏళ్ళ ఆ యశోదను పెంచి పెద్ద చేసి దాని ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు నువ్వు వచ్చేసి నాకు ఇచ్చేసేయి, మిమ్మల్ని ఊరు దాటిస్తానంటే ఇచ్చేస్తావా? అది కుదరని పని. కావాలంటే చెప్పు, నేనే నీకు 10 కోట్లు ఇస్తాను. ఆ ఊర్మిళకి మేం కనిపించలేదని చెప్పు. మీరు మామూలుగా చెప్పర్రా. మీకు ఒక మస్కా ఇస్తాను చూడండి. మీతో ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను చూడండి. మేడం, ఇప్పుడే వచ్చాను మేడం. రామయ్య తండ్రి జానకమ్మలు ఇక్కడ లేరు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళు రాగానే మీ దగ్గరికి తీసుకొస్తాను మేడం. ఏంటి మేడం, మీరే ఎక్కడికి వస్తున్నారా? మేడం, ఎంతసేపట్లో వస్తారు మేడం? ఏంటి 15 నిమిషాలు ఇక్కడ ఉంటారా? సరే రండి, వాళ్ళని ఇక్కడే చంపేద్దామా? సరే మేడం, ఉంటాను మేడం. ఏంటి అలా ఉన్నారు? మీరు నాకేం 10 కోట్లు ఇవ్వనక్కర్లేదు. మీ దగ్గరే ఉంచుకోండి. మేడం వస్తుంది, మిమ్మల్ని చంపేసి ఆస్తి మొత్తం తీసుకుపోతుంది. నువ్వు చెప్పినట్టే ఆస్తి పేపర్లు మొత్తం ఇచ్చేస్తాను. అవి తీసుకుని మమ్మల్ని వదిలే. సరే, వెళ్ళి పట్టురాపో. ఆగురంగమ్మా, ఏం జరిగినా సరే వీళ్ళకి ఆస్తి పేపర్లు మాత్రం ఇవ్వద్దు. నువ్వు ఉండవయ్యా. 20 ఏళ్లుగా ఈ ఆస్తి కోసం ఎన్నో ఆశలు పడ్డాం. ఆ ఆస్తి ఇవాళ మన ప్రాణాలు తీసేలా ఉంది. అలాంటప్పుడు అది మనకెందుకయ్యా? ఏంటి మొత్తం ఇవే పేపర్లా? ఇవే పేపర్లు. నమ్మమంటారా? నిజం చెప్తున్నాను, మొత్తం ఇవే పేపర్లు. నిన్ను మోసం చేస్తే మా ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి అలా ఎందుకు చేస్తాం? అది
ఆ మాత్రం భయం ఉండాలి. మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఊర్మిళ మేడం వస్తే మీరు లేరు, రాత్రే పారిపోయారని చెప్తాను. హలో హలో చెప్పండి. ఓకే ఓకే. ఎందుకు ఇచ్చావే వాడికి ఆస్తి పేపర్లు? చూడయ్యా, వాడికి ఆస్తి పేపర్లు ఇచ్చాను సరే, యశోద వాడి దగ్గర లేదు కదా. మనం యశోదని పట్టుకుందాం, తర్వాత మనం ఆడాల్సిన ఆట మనం ఆడదాం. ఇప్పుడు మన దగ్గర వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేంత శక్తి లేదు. కొద్ది రోజులు ఓపిక పట్టయ్యా. మనం ఒక పక్క పథకం ప్రకారం ఈసారి అడుగులు వేద్దాం. ఆ ఊర్మిళే కాదు, దానమ్మ మొగుడొచ్చినా కానీ మనల్ని ఏమీ చేయలేని స్టేజిలో మనం ఉండి అప్పుడు దాన్ని మనం ఢీకొడదాం. ఏంటను అనేది? నా దగ్గర ఒక ఉపాయం ఉందయ్యా, అది చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడదాం. పద. మీ బావకి 500 కోట్ల ఆస్తి, యశోదకి 700 కోట్ల విలువైన ఆస్తి రాశారు. యశోదకి పెళ్ళైతేనే ఆస్తి వస్తుంది అని రాసుందిరా. యశోదని పట్టుకుని నా దగ్గరికి తీసుకురా, దాన్ని ఈ భూమి మీదే లేకుండా చేద్దాం. రే, ఏం ఆలోచిస్తున్నావురా? యశోద కనిపిస్తే చంపేయాలని చూస్తుంది.